ఆల్మోస్ట్ మన సంస్కృతి, సాంప్రదాయాలు, నమ్మకాలు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 10% అన్నా బతుకున్నాయేమో ఉమ్. మనుషుల్లో అనిపిస్తుంది సార్. మీకేమనిపిస్తుంది సార్ యాక్చువల్లీ? ఇది చాలా ఇంపార్టెంట్. అంటే అట్లా అని కాదు, ఏ సిస్టమ్కైనా రెండు కాయిన్కి రెండు ఫేసెస్ ఉన్నట్టుగా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అవును. వెస్టర్నైజ్ సిస్టమ్స్కి అన్నిటికీ బాగున్నాయి, కానీ ఏంటంటే అందువల్లనే ఈ అధునాతన వైద్యం అనేది వచ్చింది మెయిన్గా. అవును. లేకపోతే ఈ అధునాతన వైద్యం అలోపతిలో ఇన్ని అడ్వాన్సెస్, ఎందుకంటే 80లో నేను చదివిన చదువుకి ఎప్పటికీ అసలు సంబంధం లేదు. అసలు 360 degrees అడ్వాన్స్ టెక్నాలజీ ఎవాల్వ్ అయింది. ఎవ్రీథింగ్. అండ్ వీఆర్ రన్నింగ్ విత్ ద అడ్వాన్సెస్. వాట్ ఎవర్ ద ఆవిష్కరణలు ఉంటే వీఆర్ ప్రాక్టీసింగ్. అవును. కానీ ఈ ఆవిష్కరణలో ఏమవుతుందంటే ఈ ఆవిష్కరణలు కోట్ల కోట్లు వాళ్ళు ఖర్చు పెడతారు. సో దాంతో ఇనీషియల్గా ఏంటంటే ఆ మందులు కానీ, ఆ పర్టికులర్ డ్రగ్ కానీ, ఆ పర్టికులర్ డివైజెస్ కానీ కాస్ట్లీగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే 2-3 మిగతా కంపెనీస్ వచ్చి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన వెంటనే కాస్ట్ తగ్గిపోయి మామూలు సామాన్య మానవుడు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులోకి మారిపోతుంది. అట్లా స్టెంట్లు కానీ, డివైస్ కానీ అట్లానే జరుగుతున్నాయి అన్నమాట. సో అది మంచి. ఇకపోతే పర్వర్షన్స్ ఏ సిస్టమ్లో, ఇప్పుడు మన దాంట్లో రాజా రామ్మోహన్ రాయ్ కానీ మిగతా వాళ్ళందరూ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు దీంట్లో సతీశకం ఇవన్నీ కూడా ఉంటాయి.